ఇక డీటెయిల్స్ చూస్తే భూ పోరాటాలతో సాధించుకున్న భూమిలో ఎస్టీపీలు నిర్మించేందుకు కార్పొరేషన్ అధికారులు ఇళ్లను తొలగిస్తున్నారని తమకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా జనగామ శివార్లో 2 సంవత్సరాల క్రితం సిపిఎం ఆధ్వర్యంలో భూ పోరాటాలు చేసి 350 ఇళ్లు నిర్మించుకున్నట్లు నిర్వాసితులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఎస్ఆర్సీపీ పథకం కింద ఎస్టీపీలను నిర్మించేందుకు 120 ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చివేసినట్లు వారు తెలిపారు. అభివృద్ధికి తామేమీ ఆటంకం కాదని కూల్చివేసిన బాధితులకు మరో ప్రాంతంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. ఆడోళ్ళని కూడా రమ్మని కట్టి ఏం చెప్తారు అక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కాలం అర్హులైన పేదవాళ్ళందరికీ జనగామ శివార్ 38, 39, 40, 42 సర్వే నంబర్లో 350 ఇళ్లు వేయించడం అనేది జరిగింది. అందులో ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ కు సివరేజ్ ట్రీట్మెంట్ కు మరి మురుగునీరు శుద్ధి కోసం 100 కోట్లు మంజూరైనాయి. కాబట్టి మాకు కొంత స్థలం కావాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తోటి చర్చించడం అనేది జరిగింది. 350 ఇళ్లలో 160 ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ 160 ఇళ్లకు కూడా ఇక్కడ ఇదే సర్వే నెంబర్ లో ఇదే మధు సరంజం ఖాళీలో ఇవ్వటానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు మాంకల స్వామి గారు, జీటి బాలరాజు, ఏసీపీ, డీసీపీలు అంగీకరించారు. అంతేకాదు మొత్తం 350 ఇళ్లకు కూడా మరి ఇందిరమ్మ పథకాన్ని వర్తింపజేస్తాం, 6 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, ఇక్కడ పట్టాలు ఇస్తాం, ఇంటి నెంబర్లు ఇస్తాం, మీరు అభివృద్ధికి సహకరించాలని సిపిఎం పార్టీని గుడిసెవాసులను కోరటం అనేది జరిగింది. దానికి మేము కూడా అంగీకరించి మంచి మనసుతోటి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక శాసనసభ్యులకు కూడా మేము గౌరవించి అంగీకరించడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా వాళ్ళు నష్టపోయినందరికీ వెంటనే ఇక్కడ స్థలాలు ఇవ్వాలని, వేట్రిప్పులు మట్టిపోయాలని, నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్లకు సహకరించాలని చెప్పేసి గతంలో అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి గోదావరికని గంగానగర్లో ఇక్కడ సుమారుగా 10 ఎకరాలలో సుమారు 350 ఇండ్లు పేదలందరూ కలిసి కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంలో ఇక్కడ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించాలి, 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, దానికి మీ అందరూ సహకరించాలి. ఆ ప్లాంటు ఇక్కడ తప్పితే వేరే ప్రాంతంలో వేరే ప్లేస్లో పెట్టినా కూడా ఉపయోగం లేదని చెప్పేసి స్థానిక కలెక్టర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో పాటుగా మున్సిపల్ కమిషనరు, అదేవిధంగా ఏసీపీ, డీసీపీ గారు సిపిఎం పార్టీ నాయకత్వంతో అనేక దఫాలుగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ చర్చలలో అభివృద్ధికి మేమే ఆటంకం కాదని చెప్పేసి, అభివృద్ధి జరగడంలో అభివృద్ధి కోరుకునేటువంటి వాళ్ళలో మేము ముందు వరుసలో ఉంటామని చెప్పేసి, ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడ ఎన్ని ఇళ్ళు అయితే పోతున్నాయని చెప్పేసి సర్వేలు చేయించిన తర్వాత 163 ఇండ్లు పోతున్నాయి అన్నటువంటి సర్వేలో తేలినటువంటి సందర్భం ఉంది. ఈ 163 మందికి మరి రీప్లేస్మెంట్ కావాలని చెప్పేసి, అదేవిధంగా వాళ్ళకు ఇందిరమ్మ పథకానికి అర్హులుగా చేసి వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇల్లు కట్టుకున్న విధంగా 2023 మార్చి 18వ తారీఖు రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ భూ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. గత 18 నెలల నుండి భూ పోరాటం స్టార్ట్ చేసి పక్కా ఇండ్లు కూడా నిర్మించుకొని ఇప్పటి వరకు ఇక్కడే నివాసం ఉంటున్న పేద ప్రజలందరూ ఇక్కడనే నివాసం ఉంటున్నారు. 18 నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఒకసారి గోదావరి వచ్చి మునిగినా ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాములు, తేళ్లు అన్నిటికి కూడా ఓర్చుకొని రాత్రింబవళ్ళు ఇక్కడ ఉండి ఉన్నటువంటి ప్రజలు, పేద ప్రజల్ని ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమైన, కమిషనర్ గారైనా ఈ రోజు వచ్చి ఇక్కడ ఎస్టీపీ వచ్చింది తీసేయాలి, ఇవన్నీ కూల్చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే తీసేసే మాట వాస్తవమే, ఇక్కడకు ఎస్టీపీ ఉన్న మాట వాస్తవమే, అది తెలిసే మేము చేసినాము. కాకపోతే ఉన్న 43 ఎకరాలలో మేము వేసింది 10 ఎకరాలే, మిగతా దాంట్లో వేసుకుంటారన్న దాని మీద భరోసా మీద ఇక్కడ ఇల్లు లేనటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని